హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఏం పనికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా చాలా బిజీగా ఉన్నాం అన్నమాట. గేడు చేసుకుంటున్నాం. నీ సోదాపి ముందా వీడియో ఏందో చెప్పమంటావా? మొన్న మా ఇంట్లో నాటుకోడి కోసుకున్నాం అన్నమాట. చాలా రోజులైంది నాటుకోడి తినక. ఇక మంచిగా ముక్కలైతే కోసి కడిగి పెట్టాను అనమాట. కడిగి ఉప్పు, కారం, పసుపు, నాటుకోడి కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మనకి. కొంచెం నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని కొంచెం నూనె పోసుకొని అల్లము వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉన్నాక ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయాయి అన్నమాట. 2 టమోటాలు కోసి అవి కూడా మగ్గనిచ్చా మూత పెట్టి. పచ్చిమిరపకాయలు కూడా వేసా. కరివేపాకు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసా. చేయకుండా అందులో వేస్తే మనకి బాగుంటుంది అన్నమాట. ఇంక కలుపుకొని కొంచెం టమోటా కూడా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా ముందు మనం కలిపి పెట్టుకున్నదైతే ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసి కలిపి పెట్టామన్నమాట. అవి కూడా ముక్కలు అవన్నీ వేసి మంచిగా వేసుకొని కలబెట్టుకోవాలి. ఇక అంతా కలిపిన తర్వాత నేను నాటుకోడి కదా ఉడికేలేకి లేట్ అయిద్దని కట్టెల పొయ్యి మీద పెట్టా. కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే మనకి కమ్మగా ఉంటుంది, కూర కూడా మంచిగా ఉడికిపోద్ది. ఇక ఉడకదు కాబట్టి ఒక 2 చెంబులు అయితే నీళ్ళు పోసా. ఏందక్క 2 చెంబులు పోసిన నీళ్ళు అనుకుంటారా? నాటుకోళ్ళలో కొంచెం మనకి చారు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టుకొని మసాలా చూపిస్తా. ధనియాలు, వెల్లుల్లి, చెక్క, మొగ్గ, గసగసాలు, వెండి కొబ్బరి, చిన్నులపాయలు అన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కూర అయితే ఉడికిపోయింది. కూర అయితే మంచిగా ఉడికిపోయిందా చెప్పాక అన్ని నీళ్ళు పోసినా చూడండి ఉడికేలేకే అన్నీ వచ్చినాయి. ఇంకా మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలు లాస్ట్లో కొంచెం దించుకున్న తర్వాత వేసుకోవాలి కొత్తిమీర. అయితే కూర అయితే నాటుకోడి చాలా బాగా వచ్చిందన్నమాట. అసలుకి బాగుంది. సరేలే మరి ఉంటా, బాయ్. ప్లీజ్ ఫాలో చేసుకోండి.